హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది దోశలు, చపాతీ, రొట్టెలు, రైస్లకు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 10 కోడిగుడ్లను ఉడికించి 4 ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసి కడాయిలో 4 టీ స్పూన్ల నూనె వేసి కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, 2 కప్పుల చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలిపి 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. వీటిని ఇప్పుడు బాగా కలిపేసుకొని దీంట్లో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 1 నిమిషం సేపు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 2 టమోటాలను చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. వీటిని ఆనియన్స్ మధ్యలో వేసుకొని 1 నిమిషం సేపు మగ్గనివ్వాలి. ఈ టమోటాలు మగ్గిన తర్వాత బాగా కలిపేసుకొని 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ ముక్కలు వేసి బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ తయారైంది.